పునరుత్థానమును జీవమును నేనే. మిమ్మల్ని బ్రతికించాలన్నా, మరలా తిరిగి జన్మింప చేయాలన్నా, నా రాజ్యములో మీరు నాతో కూడా సదాకాలము ఉండాలన్నా, ఎవరైతే నన్ను విశ్వసిస్తారో, ఎవరైతే నన్ను అంగీకరిస్తారో, ఎవరైతే నా రక్షణను మీరు స్వీకరిస్తారో, ప్రభు అంటున్నాడు అక్కడ మాట, చాలా చక్కటి అద్భుతమైన మాట కదా మాట. ఏమంటున్నాడు ఆయన? నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బతుకుతాడు. ఏం చేయబడతాం? ఎస్, అదే నిరీక్షణ క్రైస్తవుడికి. నిజ క్రైస్తవుడు మరణానికి భయపడ్డ. ఎందుకంటే ఈ మరణం తాత్కాలికం. చెప్పండి, ఈ మరణం తాత్కాలికం. ఇది నిద్ర. ఇది ఏంటిది? ఇది నిద్ర, విశ్రాంతి అంట. ఇదేంటిది? విశ్రాంతి. ఒక దినాన్న ప్రభువు రాబోతున్నాడు. అప్పుడు ప్రభువునందు నిద్రించినటువంటి వారందరూ తిరిగి లేపబడతారు. హల్లెలూయా. మహిమ శరీరాలతో. ఏ శరీరంతో? మహిమ శరీరంతో. రక్త మాంసాలు పరలోక రాజ్యం చేరవు, గుర్తుపెట్టుకోండి. ఈ రక్త మాంసాలు కాదు, ఈ రక్త మాంసాలు మట్టిలో కలిసిపోతాయి. ఎందుకంటే ఈ శరీరాన్ని దేవుడు చేసిందే దేని నుండి? మట్టి నుండి. చెప్పండి, దేని నుండి? మట్టి నుండి. కాబట్టి మట్టిలో కలిసిపోద్ది. ఈ మట్టిలో ఉన్న దేవుని ఆత్మ ఏదైతే ఉందో దాన్ని మనము ప్రభు అయిన యేసు యందు విశ్వాసం ఉంచి రక్షించబడతామో, ఆత్మకు చావు లేదు గనక ఈ ఆత్మ ప్రభు యందు విశ్వాసం ఉంచి మనం జీవించినట్లయితే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎప్పటికీ చనిపోడు. హల్లెలూయా. అంటే ఇక ఆ ఆత్మకి ఏముండదు, ఇక ఎంతకాలమైనా చావు ఉండదు. నరకం అనే అగ్నిగుండం మనకు కాదండి. వాస్తవానికి నరకం అనే అగ్నిగుండాన్ని దేవుడు చేసింది ఎవరికి? దురాత్మల సమూహమైన అపవాదికిని వాడి అనుచరులకి. కానీ నేడు చాలామంది అపవాదికిని వాడి అనుచరులకి హృదయాల్లో చోటిచ్చి భయంకరమైన చెడ్డ కార్యాలు, దుష్కార్యాలు, పాపపు కార్యాలు చేసి సృష్టికర్త అయిన దేవుని మాట వినక సృష్టికి విరుద్ధంగా జీవిస్తూ, అన్యాయంగా, అక్రమంగా, బహుభయంకరంగా జీవిస్తూ నిత్య నరకమనే అగ్నిగుండానికి అపవాదితో పాటు వెళ్ళిపోవటానికి చాలామంది అపవాది మార్గంలో పరిగెత్తుతున్నారు. ఎవరైతే యేసుని విశ్వసించి ఆయన మార్గంలో నడుస్తారో, నా ప్రభు అంటున్నాడు, విడిచిపెట్టేవాడు కాడు నా యేసయ్య. హల్లెలూయా.